హైదరాబాద్ లోని ఏఐ ఆధారిత డయల్ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ను ప్రారంభించారు. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళల భద్రత, బాలల రక్షణ, విపత్తు నిర్వహణ వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే జాతీయ అత్యవసర నెంబర్ 112 ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. 112కు వచ్చే కాల్లను ఏఐ విశ్లేషించి సంభాషణను టెక్స్ట్ గా మార్చడము, ఘటన సారాంశాన్ని సిద్ధం చేయడము, సంబంధిత శాఖను గుర్తించడము, కాలర్ ఉన్న ప్రాంతాన్ని జిపిఎస్ ద్వారా గుర్తించి సమీప బృందాలను వెంటనే అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యవసర పరిస్థితుల్లో ఏఐ ఆధారిత డ్రోన్లను ఫాస్ట్ రెస్పాండర్లుగా వినియోగించనున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. అంతే ఇప్పుడు మినిమైజ్ చేయండి, ప్రస్తుతానికి మినిమైజ్ చేయండి. డాష్బోర్డ్ అంటే డాష్బోర్డ్ పెట్టండి. దేశంలోనే మొదటిసారిగా ఏఐ డ్రోన్లను ఫస్ట్ రెస్పాండర్గా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రారంభంలో ఈ అత్యాధునిక డ్రోన్ల ద్వారా మహిళల భద్రతకు సంబంధించిన సంఘటనలు, భారీ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ట్రాఫిక్ జామ్ల వంటి సమస్యలను మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీకి సంబంధించిన కాల్ రాగానే డ్రోన్కు మరియు సంబంధిత పెట్రోల్ కార్కు కాల్ అసైన్ చేయబడుతుంది. ట్రాఫిక్లో పెట్రోల్ కార్లు సంఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే ఈ డ్రోన్లు అక్కడికి చేరుకుని లైవ్ విజువల్స్ మరియు రాత్రివేళల్లో థర్మల్ ఇమేజింగ్ను కమాండ్ సెంటర్కు పంపుతాయి. దీనివల్ల కంట్రోల్ రూమ్లోని అధికారులు అక్కడి పరిస్థితిని త్వరగా అంచనా వేసి అవసరమైన బలగాలను పంపి ప్రాణ నష్టాన్ని నివారిస్తారు. దాని ద్వారా కాల్ చేస్తే 112 మనకు డౌన్లోడ్ అవుతుంది, మనం వాళ్ళ లోకల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. అట్లనే సీనియర్ సిట్తో లేకుండా కాల్ ఆటోమేటిక్గా డిస్పాచ్ చేసే విధానం కూడా మనం రెడీ చేస్తున్నాం సార్. దీంతోపాటు మనం యాప్ మనకు ఒక డిపెండెన్సీ ఉండేది, టీజీ కాప్ యాప్ కానీ ఇట్లా కాకుండా అట్లా సార్ లైవ్ కాల్ సార్. నమస్తే, డైల్ 100 తెలంగాణకు స్వాగతం. ఏ విధంగా సహాయపడగలము? నాగరాజు గారు చెప్పండి సార్. నమస్తే అండి మేడం గారండి. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? సార్ మేము పొలం వేసుకున్నాం మేడం. మా పొలం మీదకి ఒక 10-15 మంది ఆడవాళ్ళు వచ్చి యుద్ధం చేసుకుంటా, గొడవ చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం, ఏడిపిస్తున్నారు మేడం, కొట్టడానికి వస్తున్నారు. ఓకే సార్. హలో, చెప్పండి మేడం గారండి. ఏ గ్రామం నుంచి మాట్లాడుతున్నారు సార్? అరసర్లపాడు, ఎంతూరు మండలం మేడం. ఇంకేమైనా గుర్తులుంటే చెప్తారా సార్? గ్రామంలో మండలం అరసర్లపాడు గ్రామం.